హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? మన వారాహి అమ్మ నవరాత్రులు అయితే వచ్చేసాయి కదా. మీలో ఎంతమంది వారాహి అమ్మ నవరాత్రులు చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇది థర్డ్ ఇయర్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఈసారి నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపించేద్దాం కదా అని అయితే చూపించేస్తున్నాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము. అండ్ ఫస్ట్ అయితే పీటని మంచిగా పసుపుతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత మంచిగా అమ్మవారిని నిలబెట్టేసి మంచిగా డెకరేషన్ అనేది చేసుకుంటాము. అండ్ చేసుకున్న తర్వాత అయితే మనం 9 రోజులు చేసుకుంటారు చాలామంది, లేదా 5 రోజులు చేసుకుంటారు. అండ్ మేమైతే 9 డేస్ చేసుకుంటాము. అండ్ అందులోని మనకి ఒక రోజు అయితే కందదీపం పెట్టాలి. సో ఆ కందదీపం అనేది మేము 8th డే అనేది పెట్టుకుంటున్నాము. నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మకి మనం 9 రకాల దీపాలు అనేవి సమర్పించుకుంటాము. అవన్నీ కూడా మేమైతే పెట్టుకున్నాము. సో ఈ రోజు అయితే కందదీపం పెడుతున్నాం అనమాట. సో అమ్మవారికి అయితే మనం రోజు కూడా ఏమంటారు దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. అండ్ ఈ అమ్మకైతే సువాసన చాలా ఇష్టం. సో మీ దగ్గర ఏవి సువాసనగా వస్తాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మేము సెంట్ యూజ్ చేస్తున్నాము. అండ్ అమ్మవారి కోసం మనం జవ్వాది పౌడర్స్, జవ్వాది అన్నీ అమ్ముతారు కదా, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అమ్మకి ప్రత్యేకంగా చెప్పాలంటే మనం పసుపు కుంకుమ అనేది సమర్పించుకోవాలి. సో మేము ఇక్కడైతే చిన్న చిన్న బౌల్స్లో అనేవి వేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ మేము అమ్మవారితో పాటు చిన్న గౌరీ తలను అయితే పెట్టుకున్నాము, గౌరీదేవిని. సో ఆవిడని కూడా మంచిగా అలంకరించేసుకోవడమే. మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీలో ఎంతమంది చేసుకుంటారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారిని అయితే మా అక్క నిలబెడతారు. సో ఈ ఇయర్ కూడా అలాగే. సో ఎందుకు వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయట్లేదంటే ఈ 4 డేస్ కూడా ఫుల్ ఫీవర్ అనమాట. సో అందుకే వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. రికవర్ అయ్యాక అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మంచిగా డెకరేట్ చేసాం కదా, ఈ లోపు మనం తోరణాలు కూడా కట్టుకుంటాము. సో తోరణాలు కూడా మంచిగా రెడీ చేసి 3 లేదా 5 కట్టుకోవచ్చు. మేమైతే 3, అమ్మవారికి ఒకటి అండ్ మా ఇద్దరికి ఒకటి అనమాట. ఈ లోపు మాకు పైన కూడా దేవుడి పటాన్ దగ్గర దేవుడి దగ్గర మంచిగా డెకరేషన్ అనేది చేసేసుకున్నాము. అండ్ అమ్మవారికి చాలామంది 9 రోజులు 9 రకాల మాలలు అనేవి వేస్తారు. ఎవరికి స్తోమతున్నంత వాళ్ళు వేసుకోవచ్చు. సో మేమైతే నెయ్యి దీపాలు ఇలా పెట్టుకుంటూ ఉంటాము. అండ్ ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి నేనైతే నెయ్యి దీపం అనేది పెట్టుకున్నాను. ముఖ్యంగా అమ్మవారికి ఏం సమర్పించుకుంటామంటే వడపప్పు, పానకం, దానిమ్మ గింజలు రోజు పెట్టాలి. అండ్ ఇవైతే అస్సలు స్కిప్ చేయొద్దు, అమ్మకి చాలా ఇష్టం అనమాట. అండ్ మీకు మీ దగ్గర ఎర్రబట్టు ఉంటే అది కూడా వేసుకొని చేసుకోండి. ప్రెసెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు, సో అందుకనే పెట్టలేదన్నమాట. అండ్ ఇంకా పైన అయితే పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మకు కూడా మంచిగా పూజ చేసేసుకున్నాము. మేమైతే మార్నింగ్ ఒకసారి దీపం పెడతాము అమ్మకి, అండ్ ఈవినింగ్ కూడా మంచిగా అలంకరించి దీపం పెట్టుకుంటాము. మీ ఇష్టం ఎలా అన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం కందదీపం అనేది ఎర్రవత్తుతోనే వెలిగియండి. ఈ 9 రోజులు కూడా మేము ఎర్రవత్తుతోనే పూజ చేస్తాము. అండ్ చాలామంది పిండి దీపాలు అలాగే డిఫరెంట్ దీపాలతో పెడతారు. అండ్ 5 దీపాలు అండ్ ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. అండ్ మేమైతే ఈరోజు ఇలా అనేది చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మంచిగా అమ్మకైతే హారతి ఇచ్చేసుకుంటున్నాము. అండ్ మంచిగా అమ్మవారికి చీర ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చు. మేము 9వ రోజు అయితే అన్నీ పెట్టుకుంటాము. అండ్ ఇక్కడైతే మంచిగా దండం పెట్టేసుకున్న తర్వాత అండ్ ఈ 9 రోజులు కూడా మేమైతే చెప్పులు వేసుకోము. అండ్ ఇప్పుడైతే ఆషాఢం కూడా వచ్చింది కదా, సో ఇంకా మా అక్క కూడా గాజులు అయితే వేయించారు ఈరోజు. సో మీలో ఎంతమంది గాజులు వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆషాఢంలో. సో మా ఇంట్లో అయితే తప్పకుండా ఆషాఢం గాజులు అనేవి వేసుకుంటారు. సో ఇంకా సాయంత్రం తీసుకెళ్ళి అయితే మా అక్కకి ఆషాఢం గాజులు అనేవి వేసేస్తారు. మీలో ఎంతమంది ఈ రిచువల్ని ఫాలో అవుతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ అమ్మవారికి మంచిగా హారతి ఇచ్చేసుకున్నాము. అండ్ ఇచ్చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే ధూపం చాలా ఇష్టము. అండ్ ధూపం కూడా మంచిగా వేసుకోండి. అమ్మవారికి మంచిగా స్మెల్ వస్తే చాలా ఇష్టం. లిల్లీ పూలు, మల్లెపూలు, మీ దగ్గర ఏ పూలు ఉంటే అవన్నీ పెట్టుకోండి. ఇక్కడైతే మేము మంచిగా ధూపం కూడా వేసేసుకున్నాము. ధూపం కూడా అమ్మవారికి సమర్పించేసుకున్న తర్వాత ఇక మంచిగా అయితే మా నవరాత్రులు అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీలో ఎంతమంది నవరాత్రులు చేసుకుంటారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. Yeah, and that's it for today's video. Please do like, share and subscribe my channel MD Well YouTube channel.